మాఘమాసంలో శుద్ధ పంచమి నాడు వసంత పంచమి అని పిలుస్తారు. శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. కాబట్టి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మన యందు ఉండాలని చెప్పి ఆ రోజు సరస్వతీ అమ్మవారిని ఆరాధిస్తారు. లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తారు. ఎందుచేతంటే విద్యాధనం సర్వధన ప్రధానం అని చెప్తారు. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా విద్య గనక ఉన్నట్టయితే విచక్షణా జ్ఞానం అనేది వస్తుంది. ఇది మంచి, ఇది చెడు అని రావాలి అంటే మనకంటూ ఒక విద్య ఉండాలి, ఒక జ్ఞానం ఉండాలి. అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించే ఆ అమ్మవారి యొక్క ప్రీతికరమైన రోజే ఈ వసంత పంచమి. కాబట్టి పిల్లా పాపలతో సరస్వతీ పూజ చేసి యథాశక్తిగా మహానైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని తీసుకొని అందరూ స్వీకరించినట్టయితే తప్పకుండా ఆ మహాసరస్వతి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం వల్ల వాక్శుద్ధి వాక్సిద్ధి రెండు కూడా కలుగుతాయి. ఆ రోజున పెద్దలకి అంటే తల్లిదండ్రులు ఉన్నట్టయితే ఆ తల్లిదండ్రులకి పాదపూజ చేసి మీరు గనక ఆ సరస్వతి అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే తప్పకుండా ఆ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది.